ఈరోజు రామాయణం ట్రైలర్ చూసా భయ్య. రామాయణం మీద చాలా సినిమాలు వచ్చాయి, ఇంకా సినిమాలు వస్తూనే ఉన్నాయి. స్టిల్ జనాలు ఇప్పటికి కూడా రామాయణం మీద సినిమా వస్తే చూడడానికి వెళ్తారు. ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో కనెక్ట్ అవ్వలేకపోయా భయ్య. సోల్ మిస్ అయినట్టు అనిపించింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, రాముడు సీత క్యారెక్టర్లో ఎక్కడో మీకేమనిపించిందో తెలియదు కానీ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు. ఆ క్యారెక్టర్లో సోల్ మిస్ అయింది. అంతగా అంటే మేబీ కంపేర్ చేసేస్తున్నానేమో, ఎన్టీఆర్ గారి కాలం నాటి రామాయణంతో కంపేర్ చేస్తున్నానేమో. అప్పుడు నటులకి ఇప్పటికి వీళ్ళు ట్రెమెండస్ యాక్టర్స్, దాంట్లో అసలు తప్పు పడ్డలేదు, మంచి యాక్టర్స్. బట్ ఈ క్యారెక్టర్స్కి వచ్చేటప్పటికి ఎక్కడో కనెక్ట్ అవ్వలేకపోయినా భయ. ఇంకా రావణుడి క్యారెక్టర్ యష్ కొంచెం వైలెన్స్గా అనిపించింది. స్టిల్ తీసుకోలేకపోయినాను. ఇంత వైలెన్స్ అవసరం లేదు అనిపించింది. ఆదిపురుష్ తర కంటే బెటరే కానీ ఇంకా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో డిసప్పాయింట్మెంట్, ఎక్కడో కనెక్ట్ అవ్వలేకపోయినా. యష్ క్యారెక్టర్ కూడా కనెక్ట్ అవ్వలేకపోయినా. ఇంట్రడక్షన్ కానీ అంతా అవసరం లేదేమో, వైలెన్స్ అనిపించింది. రావణుడి క్యారెక్టర్కి ఓకే ఉండాలి, రావణుడు అంటే వైలెన్స్, బట్ ఆ వే ఆఫ్ వైలెన్స్ వేరే విధంగా ఉంటుంది అయింది. ఎస్వి రంగారావు గారు కానీ వాళ్ళు చేసినప్పుడు ఎలా ఉండేది, అంత న్యాచురల్గా రాకపోయినా కానీ దాన్ని మ్యాచ్ చేయడం కష్టం. బట్ 30-40% అన్న మ్యాచ్ చేయలేకపోయారు అనిపించింది నాకు. ఓవరాల్గా నాకు ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయినా భయ. మూవీకి వచ్చేటికి ఎలా ఉంటుందో, చేంజెస్ అవుతాయో, మనం చూసిన చిన్న గ్లిమ్సెస్లో నుంచి ఇంత ఆలోచించడం కరెక్టో కాదో తెలియదు కానీ నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయినా భయ. ఎందుకో కనెక్ట్ అవ్వలేకపోయినా. సో మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగే ఉంది, లేదంటే నా ఫీలింగ్ ఇదే, దీన్ని మీరు కాదనడానికి లేదు, ఎవరి ఫీలింగ్ వాడిది. ఒకటి నచ్చుతుంది, ఒకటి నచ్చదు, నాకైతే కనెక్ట్ అవ్వదు. మీలో ఎంతమందికి ఇదే ఫీలింగ్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో బట్ సినిమా కోసం అయితే వెయిట్ చేద్దాం. రామాయణం కదా, రాముని చూడడంలో ఉండే మజా వేరే విధంగా ఉంటుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.